హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మో హియర్. ఇవాళ ఈ వీడియోలో మీరందరూ ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలుసుకోబోతున్నారు, అది కూడా యూట్యూబ్ అప్డేట్ గురించి. సో దానికన్నా ముందు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ కాలేజ్ వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసి కానీ వీడియోస్ చేస్తూ ఉంటే అర్జెంట్గా వెళ్ళి ఫస్ట్ వాళ్ళకైతే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఓన్లీ 5 months గ్యాప్ ఉంది. 5 monthsలో మీరు వాళ్ళకి చేసే హెల్ప్ లైఫ్ లాంగ్ వాళ్ళకి యూజ్ అవుతుందంటే నమ్ముతారా? అది ఎందుకో నేను చెప్తా, వినండి. యూట్యూబ్ ఛానల్ గురించి ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకైతే మానిటైజేషన్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ అని ఉంటుంది అనమాట. దానికి ఒక కేటగిరీ ఉంటుంది. ఇఫ్ లాంగ్ వీడియోస్కి అయితే 1000 followers అండ్ దెన్ 4000 వాచ్ అవర్స్, షార్ట్స్కి అయితే 1000 followers అండ్ దెన్ 10 million వ్యూస్ అనమాట. దీనికి కూడా సర్టెన్ టైం పీరియడ్ అయితే ఉంటుంది. ఈ 4000 వాచ్ అవర్స్ అనేవి ఓన్లీ 365 days, 1 yearలో ఫినిష్ చేయాలి. అండ్ ఈ షార్ట్స్ అయితే 90 daysలోనే ఫినిష్ చేయాలి. సో యూట్యూబ్ ఈ February 1st నుంచి తీసుకొస్తున్న కొత్త అప్డేట్ ఏంటంటే, ఈ 4000 వాచ్ అవర్స్ని డబల్ చేస్తూ 8000 వాచ్ అవర్స్ అయితే చేస్తుంది. అది కూడా టైం పీరియడ్ అయితే ఏం మార్చలేదు, జస్ట్ 1 yearలోనే. చాలా కష్టమైన పని అదైతే. అండ్ ఇది సరే షార్ట్స్తో చూద్దాం అనుకుంటే, షార్ట్స్ కూడా 10 million వ్యూస్ నుంచి 20 million వ్యూస్కి అయితే చేంజ్ చేసేస్తుంది. ఇవన్నీ కూడా జరిగే విషయాలు అయితే అస్సలు కాదు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా లక్కుని జరిగినా చాలా టైం అయితే తీసుకుంటుంది. నా ఛానల్ కూడా ఆల్మోస్ట్ మానిటైజేషన్కి చాలా దగ్గరగా ఉంది. ప్లేస్మెంట్ వీడియో నుంచి పైన వీడియోస్ అన్ని మానిటైజేషన్కి ఎలిజిబుల్గా ఉన్నాయి. ఇఫ్ మీరు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఆ వీడియోస్ని ఎలాంటి స్కిప్ చేయకుండా ఆర్ పాజ్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం ఫస్ట్ ప్లేస్మెంట్ వచ్చిన వీడియో కాడ నుంచి లాస్ట్ కేల్యూ గురించి ఈ వీడియో, ఇవన్నీ కూడా ఫుల్ వీడియోస్ చూడండి. టోటల్ 9 వీడియోస్ ఏమో వస్తాయి. ఆ వీడియోస్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పాజ్ చేయకుండా ఫుల్ వీడియోస్ చూస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ఈ వీడియోస్లో నేను కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేశాను కదా కేల్యూ గురించి. కేల్యూలో ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీలో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, ఇన్ని రోజులు ఇది మానిటైజేషన్ అవ్వలేదా అనేసి. ఇంకా చాలా మంది నన్ను అడిగారు కూడా, మానిటైజేషన్ అయిపోయిందా, డబ్బులు ఎంత వస్తుంది ఏంటి అని. ఇప్పుడు వరకు అయితే నాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి ₹1 డబ్బులు కూడా రాలేదు. అది కూడా నేను చేసిన మిస్టేక్స్ వల్లనే. ఆ మిస్టేక్స్ అవన్నీ కూడా మానిటైజేషన్ ఒకసారి నా ఛానల్ అయిపోతే నేనేం మిస్టేక్స్ చేశాను, అండ్ అలానే ఎవరెవరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అవన్నీ చెప్తాను. బట్ ఇప్పుడైతే ఇంకా నా చేతిలో ఉంది 5 months. ఈ 5 monthsలో ఎలా అయినా నా యూట్యూబ్ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవాలని కష్టపడుతున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇన్ని రోజులు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, వీడియోస్ చేద్దాం ఆల్రెడీ ఆ ఆలోచనలో ఉన్నారో, పెడితే ఇంకా ఇప్పుడే పెట్టండి. ఈ 5 monthsలో కష్టపడిదాను మానిటైజేషన్ చేసుకోగలుగుతాను అనుకుంటే మాత్రమే పెట్టండి. మీరు 1st నుంచి పెట్టుకున్నా కూడా మీకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు. 8000 వాచ్ అవర్స్ అనేది చాలా పెద్ద టార్గెట్. అసలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేనేం సజెస్ట్ చేస్తానంటే, కేల్యూలో ఉన్న వాళ్ళైతే, ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ 5 monthsలో మీరు కొంచెం కేల్ కంటెంట్ పెట్టినా, ఏ కంటెంట్ పెట్టినా కొంచెం రీచ్ వస్తుంది. సో అది మరి సంగతి. ఇవాళ ఈ వీడియోలో యూట్యూబ్ వాడు ఇంత మోసం చేస్తాడన్నది అస్సలు అనుకోలేదు. నేనైతే చాలా ధీమాగా కూర్చున్నాను. ఏముందిలే, ఇంకొక 1 year జపాన్ వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళాక వీడియోస్ చేస్తే అందరూ చూస్తారు మంచిగా అన్నట్టు నేను ఆలోచించాను. యూట్యూబ్ వాడికి కూడా తెలిసిపోయి ఉంటుంది అలా ఆలోచించానని. సో వాడితే పెద్ద బాంబు అయితే పేల్చేశాడు. వాడైతే ఇంకా అర్జెంటుగా రూల్స్ అన్నీ మార్చేశాడు. ఇప్పటికిప్పుడే ఒక 5 months టైం అయితే ఉంది మనకి అప్డేట్ వచ్చాక కూడా. సో ఈ 5 monthsలో నేను చేయగలిగినంత నేను చేస్తాను. మీరు నాకు ఇవ్వాలనుకున్న సపోర్ట్ మీరు ఇవ్వండి ఖచ్చితంగా. లైక్ నేను తెలిసి నేను మీకు హెల్ప్ చేసి ఉంటే, నా కంటెంట్ మీకు యూజ్ అయి ఉంటే మాత్రమే నేను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ గాయస్, ఖచ్చితంగా ప్రతి వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫోన్లో కూడా పెట్టేయండి. ఇంకొక సజెషన్ ఏంటంటే, మీరు ఫోన్ యూజ్ చేసేటప్పుడు వర్క్ అవర్స్లో ఉన్నప్పుడు నేను చూడమని చెప్పను. ఎప్పుడైతే మీరు ఫోన్ యూజ్ చేయకుండా ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు, లేదంటే పడుకునే టైంలోనో ఒక వీడియో అలా క్లిక్ చేసి పెట్టేస్తే అది ఫుల్ వీడియో అయితే ప్లే అయిపోద్ది. నేను ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను, 4000 వాచ్ అవర్స్ టార్గెట్ అనేసి. ఆ ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియో పెట్టేసి మీరు అలా పెట్టేసిన 8 వీడియోస్ కూడా ప్లే అయిపోతాయి ఆటోమేటిక్గా. ఒక 3-4 hours పడుతుందేమో మేబీ. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా నాకు ఎక్కువ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. మీరు చూసే వీడియోలో పైన సెట్టింగ్స్లో ప్లేబ్యాక్ స్పీడ్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆ స్పీడ్ని 0.25x మార్చేసి, ఒకవేళ 4 minutes వీడియో అనుకోండి, ఒక 15-20 minutes అయితే వస్తుంది అనమాట. నాకు వాచ్ అవర్స్ కౌంట్ అవుతుంది.
సో దాన్ని ప్లేబ్యాక్ స్పీడ్ని 0.25xకి పెట్టుకొని చూస్తే ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అది గైస్ ఈ వీడియోకి. ఇంకా ఏమన్నా కొత్త అప్డేట్స్ వస్తే నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ ఈ అప్డేట్ పోవాలని అయితే నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే గైస్, ఉంటా. మరి సపోర్ట్ చేయడం, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ఫుల్గా చూడడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.